ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ నిధులు ఇవ్వడం, దానిలో భాగంగా వినుకొండ పట్టణానికొచ్చిన 3 కోట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తోందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అలానే పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకుని వచ్చి జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిన వినుకొండ పట్టణం శాశ్వత తాగునీటి పథకం పనులు తిరిగి ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం 161 కోట్లు నాడు తీసుకుని వస్తే జగన్ ప్రభుత్వంలో దానిని కనీసం పట్టించుకోలేదన్నారు చీఫ్ విప్ జీవీ. వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 23, 31, 32 వార్డుల్లో 1.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణుడి నగర్, తారకరామానగర్, రెడ్డి నగర్, కోట్నాల్సా బజార్లో సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. శిలాఫలకాలు ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని, పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణానికి 3 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం 1,02,60,000 విలువైన పనులు ప్రారంభించామని, జనవరి 28న ప్రజల సమస్యలు విన్నామని, స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తున్నామన్నారు. 32వ వార్డు గాయత్రి నగర్లో 2 సీసీ రోడ్లకు 45 లక్షలు, విష్ణుకుండిని నగర్ డ్రైనేజీకి 12 లక్షలు, తారకరామానగర్లో 2 డ్రైన్లకు 28 లక్షల పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. 23వ వార్డులో రోడ్డు, డ్రైన్ కోసం 17.6 లక్షల పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ బోస్ చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20,000 కిలోమీటర్లు గుంతలు పూడ్చుతున్నామని, ఇప్పటికే 861 కోట్లతో 19,000 కిలోమీటర్ల మరమ్మతులు పూర్తయ్యాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 పనులకు శ్రీకారం చుట్టారని, 4,800 కోట్లతో గ్రామాన అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, పివి సురేష్ బాబు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, శంకర్ శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు. ఈ పనులు ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క ప్రజలు జనవరి 28వ తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం. మరి ఈ రోజు దానికి పరిష్కారం చూపించగలిగాం. 102,60,000 రూపాయలు ఈ రోజు ఈ శంకుస్థాపన చేశాం. పనులు ప్రారంభిస్తున్నాం. తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయటం, వరకపుడిచల ప్రాజెక్టు లాగా పనులు చేయకుండా గాలి వదిలేయటం మా చేత కాదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకుంటాం, నెరవేరుస్తాం. దానిలో భాగంగా 32వ వార్డు గాయత్రి నగర్ లో 2 సీసీ రోడ్లకి 45 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 32వ వార్డులో విష్ణుగుండి నగర్ లో డ్రైనేజ్ కోసం 12 లక్షలు, అలాగే తారకరామానగర్ లో 2 డ్రైన్లకి 28 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ వార్డు కోట్నాల్సా బజార్ లో రోడ్డు కోసం, డ్రైన్ కోసం 17,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 1,02,60,000 రూపాయలు ఈ రోజు ప్రజల కోసం, వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా, ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు. ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము. ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు, ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. మేము అడిగిన వెంటనే మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ ఫండ్ 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక్క వినుకొండ టౌన్ కి ఇవ్వడం వల్ల గుంతలు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాం. అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. చంద్రబాబు గారు 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 19,000 కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చడం జరిగింది. ఇంకో 1000 కిలోమీటర్లు కూడా రానున్న నెలలో అది కూడా పూర్తి చేస్తాం. గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చుడుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మా సంతోషంగా ఉంది. 19,000 కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చి, గుంటలు లేని రాష్ట్రంగా, గుంటలు లేని రోడ్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎక్కడ రోడ్లు చూసినా బాగుండే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. 4,800 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులు ఇస్తే దాన్ని చక్కగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఇప్పటికి 3,000 కిలోమీటర్లు పూర్తి చేశారు సీసీ రోడ్లు గ్రామ సీమల్లో.
ఇట్లా ఒక పక్క పట్టణంలో మరో పక్క గ్రామ సీమల్లో అభివృద్ధి ఈరోజు ఆదర్శంగా ముందుకెళ్తుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 9 నెలల్లోనే ఈరోజు రాష్ట్రంలో 19,000 కిలోమీటర్ల గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తీసుకొని మేము ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు, ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో 121 కోట్లు వినుకొండ టౌన్కు నిధులు తీసుకొస్తే శాశ్వత మంచినీటి పథకానికి 5 ఏళ్ల పాలనలో తెచ్చిన నిధులు పూర్తి చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. 121 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి టౌన్ లో మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామ సీమల్లో కూడా మంచినీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రతిరోజు 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం. ఇంటింటికి ట్యాపులు బిగిస్తాం. ఇటు వినుకొండ టౌన్ లోనే కాదు, అటు గ్రామ సీమల్లో కూడా, పల్లెటూరులో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తాము. అట్లాగే రైతాంగానికి 20,000 రూపాయల అన్నదాత పథకం, ఒక్కో రైతుకి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం 20,000 రూపాయలు అన్నదాతలకి రేపు జూన్ మాసంలో అందించడానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ విడుదల చేసినందుకు రైతన్నల తరఫున అన్నదాత పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, ప్రతి రైతుకి 20,000 ఇచ్చే పథకానికి రైతన్నల తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇస్తున్నందుకు చాలా సంతోషం. తొందరలోనే మరో 2-3 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం పిలిపిస్తుంది. తప్పనిసరిగా అర్హత ఉన్న కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకో 2 నెలలు సమయం ఉంది. ఖచ్చితంగా అర్హులందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. వాటికి పెన్షన్లు కూడా అందజేస్తామని మనవి చేస్తున్నాం. ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే జనసేన నాగసేన రాయల్ గారికి, నిశంకర్ శ్రీనివాసరావు గారికి, బీజేపీ నాయకులు లెనిన్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి, అందరికి కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కౌన్సిలర్ లింగమూర్తి గారికి మరి ఈ వార్డులో ఉన్నటువంటి బాధ్యతల్ని తొందరగా పూర్తి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.